ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది సిట్. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది సిట్. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు, అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులో మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఎవరెవరికి నోటీసులు జారీ అయ్యాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను ఎమ్మెల్సీ నవీన్ రావును కొద్ది రోజుల క్రితం విచారించిన సిట్టు అతడికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ హస్తం ఉందా లేదా ఏంటి అని ఆ రోజు మీరు ఎవరైనా అక్కడ అధికారులకు సంబంధించి ఫోన్ చేశారు ఇన్న సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుతో పాటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంబంధించిన కొడుకు కూడా నోటీసులు జారీ చేశారు. కొద్దిసేపట్లో అంటే 1 గంట లోపు వారు సిట్ ఆఫీస్ కి విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఈ కేసుకు సంబంధించి 2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా విచారించేందుకు సిట్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందులో భాగంగానే ఇద్దరు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.